కళ్యాణ్ టీడీపీ యూత్ గత 4-5 ఇయర్స్ నుండి మన వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు చూస్తే ఆయన గవర్నమెంట్ స్టార్టింగే ప్రజావేత్త కూల్చివేత నుండి స్టార్ట్ చేశారు. అలాగే ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ లాంచ్ ఇస్తామని చెప్పారు. సో రాష్ట్రంలో యూత్ ఎప్పుడు చూస్తే ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా లేదు. సో మన రాష్ట్రంలో యూత్ అంతా ఎవ్రీ ఇయర్ 2 lakhs మినిమం 2 lakh డిగ్రీ బీటెక్ చేసేవారు. వాళ్ళంతా ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎక్కడ పోయి జాబ్ చేసుకుంటారు. సో మేము ప్రత్యేకంగా మా కళ్యాణదుర్గం యూత్కి మాకు మంచి చంద్రబాబు నాయుడు మంచి క్యాండిడేట్ పంపించారు సురేంద్రబాబు గారు. ఆయన ఆల్రెడీ ఒక ఇండస్ట్రియలిస్ట్, ఒక బెస్ట్ పర్సన్. గత 4 to 5 years చూస్తే చాలా సోషల్ సర్వీస్ చేశారు. లాక్డౌన్ నుండి చాలా మందికి హెల్ప్ చేశారు. సో మా అంటే నమ్మకం ఏమంటే సురేంద్రబాబు గారు కళ్యాణంలో గెలిస్తే ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, ఇక్కడ యూత్కి ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఇక్కడున్న రైతులకి ఆయన వచ్చినట్టు వెంటనే కాళ్ళలో నీళ్ళు వస్తాయి, ఆటోమేటిక్ కళ్యాణం డెవలప్ వస్తుంది. అందుకోసమే మేము గత 3 నెలల నుండి సురేంద్రబాబు గారి గెలుపు కోసం వాళ్ళు అవేర్నెస్ తీసుకొచ్చి యువతకు కూడా అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి జాబ్స్ రావాలంటే ఇక్కడ సురేంద్రబాబు గారు గెలిచారు కళ్యాణదుర్గంలో, పైన చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన ఫస్ట్ సంతకమే డిఎస్సి వదులుతానని చెప్పారు. సో ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా జాబ్ క్యాలెండర్ వదులుతారని చెప్పాడు. కాబట్టి వాళ్ళంతా యూత్ వాళ్ళకి సపోర్టివ్గా వాలంటరీగా గెలవడం కోసం చాలా కష్టపడ్డామని. అలాగే ఇక్కడ చంద్రబాబు గారు వస్తే ఆయన ఒక మంచి ఇండస్ట్రీ వేస్తూ ఇక్కడ యూత్ కూడా ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి. అంటే ఆయన ఖచ్చితంగా రేపు June 4వ తేదీ తన 20,000 మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తాను.